హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వెంకట నివాసాయ శ్రీనివాసాయ యోగ సాధకులకు యోగాభిమానులకు మానవాళికి నా హృదయపూర్వక నమస్సుమాంచలు. అనేక మంది ఆనందంగా ఉండలేము అని అనుకుంటూ ఉంటారు. అంటే జీవితము అనుకున్నప్పుడు ఆనందంగా ఉండాలి అనేది జీవిత లక్ష్యం. సృష్టిలో భగవంతుడు అనేక జీవరాశులను సృష్టించాడు. ఆనందం అనేది వాటికి తెలియదు. దాన్ని ఒక ఆహారం తినేటప్పుడు లేదా ఇక లైంగిక విధానంగా కలిసినప్పుడు అవి ఆనందిస్తాయేమో, కానీ మానవుల్లాగా ఆనందాన్ని వెలుబుచ్చేటటువంటి మనోభావాలు జంతువులకు ఉండవు, పక్షులకు ఉండవు. ఒక మానవులకి ఈ ఆనందము అనే విలువ తెలుస్తుంది. అయితే ఆనందము ఎలా పొందాలి, ఆనందంగా ఎలా ఉండాలి అనేది ఒక కోటి సమస్యల ప్రశ్నగా ఉంటుంది కొందరికి. ఎన్నో సమస్యలు ముందుకు వస్తూ ఉంటాయి. ఆనందించాలి అంటే, సంతోషంగా ఉండాలంటే. ఒక వ్యక్తి అంటాడు, ధనం మూలం విధం జగత్. ధనం లేనిదే నేను సంతోషంగా ఉండలేను అంటాడు. ధనం లేనిదే నేను సంతోషంగా ఉండలేను. మరి ధనం సంపాదించవచ్చు కదా. ధనం సంపాదించాలి అనుకున్నప్పుడు నాకే మార్గం కనపడలేదంటాడు. ఆనందంగా ఉండాలి అంటే నీవు ధనమే మూలం అనుకున్నప్పుడు ఆనందంగా ఉండలేవు. ఎందుకు? ధనం లేకపోతే ఉండలేవు. అయితే నాకు పరిమితి అంటూ ఏముండదు. నీ ఆనందం ధనం సంపాదనలో ఉంది అనుకుంటే దానికి పరిమితి అనేది ఎక్కడ కనపడదు. ఏం చేస్తావు? మొదట్లో 4 కూరగాయలు ఇక్కడ తీసుకొని వచ్చి ముందర వేసి కూర్చుంటాం. అంటే చేయగలిగేవాళ్ళు. ఆ స్థితికి దిగజారలేని వాళ్ళు అది కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు ఆ విధంగా లోపల స్థిరపరచుకొని ఉంటారు. ఒక స్థిరమైన మనోభావాలు ఉన్నవాళ్ళు ఒక పనికి తప్పితే ఇంకొక పనిని అంగీకరించరు. వాళ్ళ మనసు అంగీకరించదు. ఎందుకు? నేను ఇలా బ్రతికాను, ఇలానే బ్రతకాలి అనేటువంటి ఒక నిశ్చయమైనటువంటి స్థితిలో ఉండిపోతుంది వాళ్ళ మనసు. అయితే ఆనందంగా ఉండడానికి అదొకటి చాలదు కదా. ఆనందంగా ఉండాలంటే మనల్ని మనం మార్చుకోవాలి. మనకి ఇచ్చిన బుర్ర మనకు కూడా ఇచ్చినాడు భగవంతుడు. నీ బుర్రను నువ్వు క్రమ పద్ధతిలో ఉపయోగించుకున్నావంటే అది నీకు ఎట్లా అందజేస్తుంది సలహాలు. ఇలా చెయ్యి, ఇలా చేయి, ఇలా చేయి. ఆ సలహాలు ఏం చేస్తాయి? నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. కనుక మనం అనుకునే విధానంలోనే ఆనందం ఉంది, అనుకునే విధానంలోనే దుఃఖం ఉంది, బాధ కూడా ఉంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.